నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను మణికొండలోని హెడ్సప్ లేజర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్కి వచ్చాను. మీరు ఏదైనా ఈవెంట్కి వెళ్తున్నారా? ఇమ్మీడియట్గా ఫేస్ గ్లో అవ్వాలనుకుంటున్నారా? లేకుంటే పిగ్మెంటేషన్ ఉందా? మచ్చల వల్ల 10 మందిలో తిరగలేకపోతున్నారా? సో మచ్చలన్నీ పోయి ఫేస్ గ్లోగా ఉండాలి, ముడతలు రాకుండా ఉండాలి అని అనుకుంటున్నారా? అయితే కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ బెస్ట్ సొల్యూషన్ అని విని ఇక్కడికి వచ్చాను. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. నాతో పాటు ఉన్నారు హెడ్సప్ క్లినికల్ కాస్మెటాలజిస్ట్ మాధురి గారు. మాధురి గారు, హలో అండి. హలో. మీ గురించి ఎక్కువగా వింటున్నాం. జనరల్గా లేడీస్ ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎటన్నా వెళ్ళాలన్నా ఫేస్ అందంగా కనిపించాలి, ఇన్స్టంట్ గ్లో కావాలి, ఈ మచ్చలేమీ ఉండకూడదు, 10 మందిలో స్పెషల్గా ఉండాలి అనుకుంటారు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా హైడ్రా ఫేషియల్ గురించి వింటున్నాం. అంతకన్నా ఎక్కువ రిజల్ట్ వచ్చే ట్రీట్మెంట్ మీ దగ్గర ఏమైనా ఉందా? ఇప్పుడు కార్బన్ లేజర్ పీల్ అని ఇది చాలా ట్రెండింగ్ ట్రీట్మెంట్. యాక్చువల్గా నార్మల్ ఫేషియల్ అయ్యేసరికి ఏంటంటే లాట్స్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తారు కదా, చాలా కెమికల్స్ వాడి అది ఇది అన్ని అప్లై చేసేస్తారు. కాకపోతే మళ్ళీ మీరు ఒక 2-3 డేస్ తర్వాత ఆ గ్లో అయితే డెఫినెట్గా ఉండదు. మళ్ళీ ఎండలో వెళ్ళి నించుంటే నార్మల్ అయిపోతుంది. సో డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి అట్లా. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే కార్బన్ లేజర్ పీల్. దీని స్పెషాలిటీ ఏంటంటే సింగిల్ సెషన్లో మంచి గ్లో అయితే తెలుస్తుంది. కానీ పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మచ్చలు ఇలాంటివి ఏదైనా కన్సర్న్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సెషన్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ సెషన్కి నాకు మంచి గ్లో కావాలి అంటే జస్ట్ మెయింటెనెన్స్, ఆ మూమెంట్ వరకు నాకు మంచి గ్లో కావాలి అని అంటే ఈ గ్లో కూడా ఒక 1 మంత్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు కదా, సో తినకి లైట్ గా మచ్చలు ఉన్నాయి అన్నమాట. దిస్ ఇస్ సెకండ్ సెషన్. ఫస్ట్ సెషన్ లో కొంచెం చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి. సో ఏంటంటే సెషన్ వైజ్ గా పడుతుంది. లేదు నాకు ఫేషియల్ కన్నా ఎక్కువ ఇంకేదైనా ప్రొసీజర్ కావాలి ఏ కెమికల్స్ లేకుండా అంటే కార్బన్ లేజర్ పీల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. జనరల్గా ఎటన్నా వెళ్ళాలనుకుంటే ఇమీడియట్గా ఫేషియల్ చేయించుకోవాలనుకుంటాం. ఆ ఫేషియల్ బదులు ఇట్లాంటి కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇన్స్టంట్ గ్లో వస్తుంది. ఆ గ్లో 1 మంత్ వరకు ఉంటుంది. అదేవిధంగా పిగ్మెంటేషన్, మచ్చలు అలాంటివి ఏమన్నా ఉన్నా పోతాయి. సో ఇది బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ ఆప్షన్ కూడా కదా. అవునవును. సో మళ్ళీ దీని బెనిఫిట్స్ ఏంటంటే మచ్చలు పోవడం, పిగ్మెంటేషన్ పోవడం, స్కిన్ కూడా చాలా వరకు లైట్ అయిపోతుంది. మన దగ్గర ఉన్న లేజర్స్ మ్యాజిక్కే ఇది. అంటే ఏ గ్లూటాథైన్ కూడా అక్కర్లేదు. దీన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతే మాత్రం ఫేర్ స్కిన్ టోన్ ఖచ్చితంగా 1 or 2 సెషన్స్ ఫేర్ అయితే డెఫినెట్ గా వస్తుంది. అంటే రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా నా దగ్గర, సో వాళ్ళ రిజల్ట్స్ అవి చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇంత పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఎన్ని సెషన్స్ పడతాయి అనేది. సో ఒకసారి క్లినిక్ వస్తే ఏం చేయొచ్చు అంటే స్కిన్ అనేది ఫస్ట్ ఎగ్జామిన్ చేద్దాం. స్కిన్ అనలైజింగ్ మెషిన్ ఉంది మన దగ్గర. సో అది ఎగ్జామిన్ చేసిన తర్వాత లేజర్ ఎన్ని సెషన్స్ కావాలి ఏంటి అనేది మనం చెప్పొచ్చు. చాలా మంది లేడీస్ మంత్లీ వన్స్ అన్న పార్లర్కి వెళ్తూ ఉంటారు, ఫేషియల్ అవి చేయించుకుంటూ ఉంటారు. అలాంటి అవసరం లేకుండా మీ దగ్గరికి వస్తే 1 మంత్ కు పైగా గ్లో ఉంటుంది, ఇమీడియట్ గా మచ్చలు అవి తగ్గిపోతాయి ట్రీట్మెంట్ తర్వాత. సో ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందా? చిన్న డౌట్, ఎందుకంటే ప్రేక్షకులకు కూడా అదే డౌట్ వస్తుంది. ఫేషియల్ అవసరం లేదు, ఓన్లీ కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మచ్చలు పోతాయి, ఇంకా అంతకన్నా బెటర్ రిజల్ట్ ఉంటుంది, 1 మంత్ గ్లో ఉంటుంది అంటున్నారు. సో కాస్ట్ కూడా ఎక్కువనా? లేదండి. ఇప్పుడు సలూన్కి వెళ్తే కనీసం ఒక 4-5,000 అయితే అవుతుంది కదా. దానికన్నా మహా అంటే ఒక 1,000-2,000 ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ఇది కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్. ఏంటంటే మనం పెద్ద కెమికల్స్ ఏం వాడం. ఇప్పుడు లేజర్ లైట్ ఏం చేస్తుందంటే లేజర్ లైట్ స్కిన్ పైన పడగానే పిగ్మెంటేషన్ సెల్స్ అనేది బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా స్కిన్ అనేది ఫేర్ అవుతుంది. ఇప్పుడు కొంచెం డార్క్ గా ఉన్న వాళ్ళని ఫేర్ చేయాలి అంటే ఖచ్చితంగా సెషన్స్ పడుతుంది. అదే కొంచెం ట్యాన్ ఉన్నారు వాళ్ళు అన్నప్పుడు లేజర్ ఒక్క సెషన్ సరిపోతుంది. సో ఇప్పుడు చేయించుకోవచ్చు, మంత్లీ వన్స్ హ్యాపీగా చేయించుకోవచ్చు. 6 to 8 సెషన్స్ అయితే కంపల్సరీ పడతాయి. మన దగ్గర ఏంటంటే ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో 6+2 ఆఫర్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. అండ్ సుమన్ టీవీ ద్వారా మేము వచ్చాము అంటే ఖచ్చితంగా పెళ్లిళ్ళ సీజన్ కూడా ఇప్పుడు చాలా మంది లేడీస్ పార్లర్ కి పరుగులు పెడుతుంటారు కదా, అలాంటి అవసరం లేకుండా ఒకసారి హెడ్సప్ కి వచ్చి చూడండి. మీకు మొహం మీద మచ్చలున్నా, ఇంకేదన్నా వేరే ప్రాబ్లం ఉన్నా కూడా మీ ఫేస్ గ్లో అవ్వాలనుకుంటే కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ ఒకసారి చేయించుకుంటే రిజల్ట్ మీరే చూడొచ్చు అని మాధురి గారు చెప్తున్నారు. మనం లైవ్ లో చూద్దాం ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఫేస్ క్లీన్ చేస్తున్నానండి. సో మేకప్ ఏమైనా డస్ట్ అలాంటిది ఉన్నా రావాలంటే ఏ ప్రొసీజర్ చేసే ముందైనా కూడా ఫేస్ క్లెన్జింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సో ఇప్పుడు ఎక్కువ ఫేషియల్ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా అంటే ఆ లేజర్తో కూడా ఫేర్గా అవుతారు. అంటే లేజర్ లైట్, ఇప్పుడు మెషిన్స్ అందరి దగ్గర ఉంటాయి కానీ చేసే విధానంలోనే మ్యాజిక్ ఉంటుంది. మీ స్పెషలైజేషన్ ఏంటి? నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ అండ్ బాటనీ చేసిన తర్వాత కాస్మెటాలజీ చేశానండి. అది కూడా థైలాండ్, ఫిలిప్పీన్స్, బెంగళూరు అలా చేశాను. అంటే ఫస్ట్ నేను చేసినప్పుడు అసలు ఇలాంటి ప్రొసీజర్స్ లేకుండే. సో అప్పుడప్పుడే కొత్తగా వస్తుందన్నమాట, ఇండియాకి కూడా కోర్స్ కొత్తగా వచ్చింది. కాకపోతే నేను ఇంకా అప్డేట్ చేసుకోవాలి అని చెప్పి ఐ ట్రావెల్డ్ అ లాట్ ఆఫ్ కంట్రీస్. 3 years అవుతుంది కదా హెడ్సప్ స్టార్ట్ చేసి? యా 3 years అవుతుంది. 3 years లోనే మీ పేరు వినిపిస్తుంది అంటే మీరు ఎంత బాగా రిజల్ట్ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో యా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కార్బన్ అప్లై చేస్తున్నాను. సో మనం ఏదైనా మ్యాజిక్ ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళ స్కిన్ టైప్ ని బట్టే మనం ప్రాసెస్ చేస్తే ఈజీగా రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట. జనరల్ గా మీ దగ్గరికి ఎవరి క్లయింట్ వచ్చినా వాళ్ళ ఫేస్ ని చూసి స్కిన్ టైప్ అది వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం అనేది చెప్పేయగలరు. అనలైజ్ చేయాలి ఫస్ట్ మనం. అంటే స్కిన్ అనాలిసిస్ మెషిన్ అని చెప్పాను కదా, సో దాంట్లో మనం ఫస్ట్ చెక్ చేస్తాము. అదే మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా అదే ఇస్తుంది. అంటే వీళ్ళు ఎక్కువ మొబైల్స్ వాడినా అది చెప్పేస్తుంది, మొబైల్స్ తగ్గించండి అని చెప్పేసి. అంత డీప్ అనలైజ్ చేసిన తర్వాత మీ స్కిన్ టోన్ ఏంటి, మీ స్కిన్ టైప్ ఏంటి, స్కిన్ ఏజ్ కూడా చూపిస్తుంది అనమాట. సమ్ టైమ్స్ ఇప్పుడు వాళ్ళ ఏజ్ 35-36 ఉందనుకోండి, స్కిన్ ఏజ్ వచ్చేసి 19-20 అలా కూడా ఉంటుంది. అంటే మెయింటైన్ చేసే దాన్ని బట్టి చూపిస్తుంది అది. మీరు ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు, ఎండకి ఎక్కువ వెళ్తున్నారు అంటే కూడా అది చెప్పేస్తుంది ఓకే దే ఆర్ యూజింగ్ అని చెప్పి. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటండి? మంచి యాంటీ ఏజింగ్, పిగ్మెంటేషన్ రిమూవ్ అయిపోతుంది. సో ఇన్స్టెంట్ గ్లో కావాలి, లాంగ్ లాస్టింగ్ ఉండాలి అని అంటే మాత్రం ఇది రికమెండ్ చేస్తాను నేను. రెగ్యులర్ గా చేయించుకుంటే ఇంకా స్కిన్ ముడతలు రాకుండా కూడా ఉంటుంది. చాలా మంచి గ్లో. ఎందుకంటే నేను లైవ్ ప్రూఫ్. ఇప్పుడు ఒక 2-3 years బ్యాక్ నన్ను చూసిన క్లయింట్స్ ఇప్పుడు చూస్తే అరే చాలా ఫేర్ అయిపోయా, నేను ఇది చేయించుకునేదాన్ని. ఓకే, సో అట్లా దట్ ఈస్ హౌ ఐ నో. సో ఇది ఒక 10 minutes మనం పెట్టేద్దాం. సో ఇప్పుడు లేజర్ కాబట్టి మనం ఐస్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మాధురి గారు, కార్బన్ లేజర్ అంటున్నారు. లేజర్ అంటే భయపడతారు కదా జనరల్ గా, భయం అవసరం లేదా మరి? అసలు అవసరం లేదండి. మనం చేసేది చాలా నార్మల్ లేజర్. ఇదంతా డీప్ గా పెనిట్రేట్ అయిపోయి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని కాదు. మళ్ళీ ఏంటంటే సర్జరీస్ చేసేటప్పుడు కూడా దే యూజ్ లేజర్ లైట్స్. సో నార్మల్ గా ఇఫ్ ఎట్ ఆల్ అదంతా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అని అంటే ఎవరు యూజ్ చేయరు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది కదా. 10 minutes అయిపోయింది. యా స్టార్ట్ చేసేద్దాం. అంటే ఇప్పుడు లేజర్ లైట్స్ వల్ల ఏంటి అని అంటే నేనైతే ఐస్ ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి, ఈ మాత్రం అయితే ఉంటుంది. సో ఇది ఒక్కటే, ఇంకేం లేదు. సో లేజర్ ట్రీట్మెంట్ కాబట్టి ఇద్దరం గ్లాసెస్ పెట్టుకున్నాము. 10 minutes అయింది కార్బన్ అప్లై చేసి. యా మీకు తెలుస్తుందా అంటే లైక్ కొంచెం కంఫర్టబుల్గానే ఉన్నారు కదా మీరు? ఇప్పుడు లిప్ లేజర్స్కి కూడా చాలా మంది వస్తారు. లిప్స్ కూడా డార్క్గా ఉన్న వాళ్ళకు కూడా లేజర్ ట్రీట్మెంట్సే చేస్తాం అనమాట. వాళ్ళకైతే ఫస్ట్ సెషన్ నుంచే తెలిసిపోతూ ఉంటుంది పిగ్మెంటేషన్ అనేది బ్రేక్ అయిపోయింది అని. ఈ ట్రీట్మెంట్కి ఎంత టైం కేటాయించాల్సి ఉంటుంది? ఈజీగా 40 minutes అయితే ఉంటుంది. ఓకే, ఇన్స్టెంట్ గ్లో కావాలి, మచ్చలు పోవాలి, పిగ్మెంటేషన్ ఉండకూడదు, ఫేస్ అందంగా కనిపించాలంటే బెస్ట్ సొల్యూషన్ కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు మాధురి గారు. ఒకసారి మీరు హెడ్సప్కి వచ్చి ట్రై చేయండి. వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఇమీడియట్ గ్లో అయితే నేను 100% చూపిస్తాను. ఓకే, ఇమీడియట్ గా చేయించుకున్న సెకండ్ నుంచి మీకు గ్లో తెలిసిపోద్ది. అంటే దిస్ ఇస్ జస్ట్ మెయింటెనెన్స్. మళ్ళీ హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా ట్రీట్మెంట్స్ దానికైతే మళ్ళీ టైం టేకింగ్ ఉంటుంది. ఏదైనా ఖచ్చితంగా 6 to 8 sessions తీసుకోవాలండి. 1 sessionలో గ్లో మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇమీడియట్ గ్లో అయితే ఉంటుంది, ఇమీడియట్ గా గ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు తిను వచ్చింది ఏంటి లైక్ తినకు మచ్చలు పెద్దగా లేవు, అంటే స్టార్టింగ్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తగ్గాయి కదా. సో ఏంటంటే తినకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి పెళ్ళి ఉంది అని అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నేను సజెస్ట్ చేశాను అమ్మాయికి. సో ఖర్చు కూడా పెద్ద ఏముండదు. మీరు పార్లర్కి వెళ్ళి ఎంతైతే ఖర్చు పెడతారో దాదాపు అంతే ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఏంటంటే సలూన్ అది వాళ్ళు పర్మనెంట్ గా ప్రామిస్ చేయలేరు రిజల్ట్స్ ని, బట్ హియర్ ఐ కెన్ ప్రామిస్ లైక్ గ్యారంటీడ్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తో కూడా పోర్స్ లో ఏదైనా డర్ట్ ఉన్నా ఏది ఉన్నా కూడా పోతుంది, అండ్ పింపుల్స్ కూడా తక్కువైపోతాయి. ఇప్పుడు ఈ లేజర్ లైట్ ఏం చేస్తుందంటే కొంచెం వేడి కాబట్టి ఇప్పుడు పింపుల్ కాజింగ్ జర్మ్స్ ఏదైతే ఉంటాయో అది కూడా లైక్ చచ్చిపోతాయి అన్నమాట. దాంతో ఆ జర్మ్స్ అనేది పోతాయి. సో ఆబ్వియస్గా ఏమవుతుంది,
పోర్స్ చాలా క్లీన్గా నీట్గా ఉంటే స్కిన్ ఇష్యూస్ రావు. ఫేషియల్స్ అవి చేయించుకునే బదులు ఇలాంటి కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. ఇప్పుడు ఫేషియల్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువ మసాజ్ ఇస్తూ ఉంటారు కదా, సో ఆ మసాజ్ చేయించుకుంటే కూడా ఈజీగా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మరీ అన్ని మినిట్స్ మసాజ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ స్కిన్. స్కిన్ అనేది ఇక్కడ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది ఫేస్ పైన. సో దానిపైన అన్నన్ని కెమికల్స్ మీరు గమనిస్తే చాలా మందికి ఫేషియల్ చేయించుకున్న తర్వాత పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్తూ ఉంటారు నాకు. సో అది ఏంటంటే ఫేషియల్ చేయించుకున్న తర్వాత స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతుంది. ఆ కెమికల్స్ కూడా ఏం చేస్తాయంటే ఆ క్లాగ్ని, అంటే లైక్ ఈ ఓపెన్ పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లాగ్ చేసేస్తాయి అనమాట. సో దట్ పింపుల్స్ అనేది ఫామ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది. తన స్కిన్ మీకు తెలుస్తుందా అండి డిఫరెన్స్? నాకైతే గ్లో కనిపిస్తుంది, చాలా ఉంటది గ్లో. సో మచ్చలు పోయి మంచి పిగ్మెంటేషన్ కూడా పోయి బాగుంటది. కాకపోతే స్కిన్ ఇష్యూస్ ఉంటే మాత్రం నేను అదే చెప్తున్నా, స్కిన్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా సెషన్స్ పడుతుంది, సింగిల్ సెషన్ లో అయితే పోదు. సో కాకపోతే ఆ స్కిన్ టైప్ బట్టి వాళ్ళు ఇప్పుడు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా క్లియర్ అవుతుంది ఇది రెగ్యులర్ గా తీసుకుంటే, పర్మనెంట్ గా క్లియర్ అవుతుంది. సో చూసారండి స్కిన్ ఎంత గ్లో ఉందో. మీరు ఇంత ముందు తన ఫేస్ చూసినా ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత చూసినా ఆ గ్లో అనేది మనకు కనిపిస్తుంది. ఇమీడియట్ గా పిగ్మెంటేషన్ అయితే పోతుంది. ఈ గ్లో మళ్ళీ 1 month వరకు ఉంటుంది. సన్ స్క్రీన్స్ ఒకటి అప్లై చేస్తే సరిపోతుంది. అదే మెయింటెనెన్స్. నేను మెయింటెనెన్స్ అంటే పెద్ద టాబ్లెట్స్ ఇచ్చేసి క్రీమ్స్ ఇచ్చేసి అవన్నీ చెప్పను, జస్ట్ సన్ స్క్రీన్స్. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటంటే షీట్ మాస్క్ వేసి ఎల్ఈడి పెట్టేయడం. సో ఇప్పుడు ప్రొసీజర్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం స్కిన్ ఏంటంటే కామ్ డౌన్ చేయడానికి వీఆర్ యూజింగ్ షీట్ మాస్క్ అనమాట. ఏంటిది షీట్ మాస్క్? సో ఇది కొలాజిన్ కి సంబంధించిన షీట్ మాస్క్. అండ్ మీరు చూస్తే ఇది కూడా కొరియా నుంచి. అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు నేను నేర్చుకుంది కూడా అంత ఇంటర్నేషనల్ లోనే కాబట్టి నాకు ఆ డీలర్ నంబర్సే తెలుసు, వాళ్ళ అంతే ఇంకా సింపుల్. నాకెందుకు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ రిజల్ట్స్ చూస్తున్నాను కదా క్లయింట్స్ ని. సో ఇంకా ఇంత రిజల్ట్స్ వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టు రిస్క్. అంటే వేరే డీలర్ వస్తూ ఉంటే నాకు, కానీ ఐ డోంట్ వాంట్ టు. క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేస్తాను నేను. సో కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ అంటే అది కూడా ఏదన్నా పెయిన్తో కూడుకున్నదని భయపడిన అవసరం లేదు. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. ఇమ్మీడియట్గా అమ్మాయిలో ఫేస్ గ్లో కూడా మీరు చూసారు కదా. ఇది 1 month వరకు ఉంటుందని మాధురి గారు చెప్తున్నారు. సో మీరు ఏమైనా ఫంక్షన్లకు వెళ్ళాలి, ఈవెంట్స్కి వెళ్ళాలి, ఇమ్మీడియట్గా గ్లో కావాలి, ఫేస్ మీద పిగ్మెంటేషన్ అంతా పోవాలి అనుకుంటే ఒకసారి హెడ్సప్కి వచ్చి చూడండి. ఎవరైనా రావచ్చా? ఎవరైనా రావచ్చండి. 21 years నుంచి రావచ్చు. దానికన్నా చిన్న వాళ్ళు అయితే నాట్ రికమెండెడ్. సో ఏంటంటే ఎవరికైనా హైపర్ పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉన్నా, నార్మల్ ఎండ నుంచి బాగా ట్యాన్ అయిన వాళ్ళు, లేకపోతే వాటర్ పడక కొంచెం నల్లగా అయ్యాను అంటారు కదా, వాళ్ళకైతే ఇమీడియట్ రిజల్ట్స్ నేను చూపిస్తాను. లిటరల్ గా బ్లాక్ అంటే ఫుల్ ట్యాన్ తో వచ్చిన వాళ్ళని మళ్ళీ ఫేర్ గా చేసి పంపించిన కేసెస్ చాలా ఉన్నాయి నాయి. సో మళ్ళీ యాంటీ ఏజింగ్ అంటే అప్పుడప్పుడే వస్తున్న ఫైన్ లైన్స్, రింకిల్స్ కూడా బాగా పనికి వస్తాయి. సో వాళ్ళ ఫేస్ మీద ముడతలు రాకుండా ఉండాలంటే కూడా ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందంట. ఎప్పుడు యంగ్గా కనిపించాలి, మంచి గ్లో ఉండాలి అంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. దీని తర్వాత ఎల్ఈడి పెట్టేస్తే ఇంకా డన్ అండి. సో ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ ప్రొసీజర్ మెథడ్ ఏంటంటే ఎల్ఈడి పెడితే, అది ఎంతసేపు పెడతారండి? 10 minutes ఎల్ఈడి పెడితే కంప్లీట్ అయినట్టే. చూసారు కదా, ఇంకా ఎక్కడో పార్లర్కి వెళ్ళి అది ఆ ఫేషియల్ చేయించుకోవాలి, ఈ ఫేషియల్ చేయించుకోవాలని తిరగని అవసరం లేదు. ఇదైతే కెమికల్స్ ఫ్రీ, పెయిన్ ఫ్రీ కాబట్టి ఒక్కసారి హెడ్సప్కి వచ్చి చూడండి. కార్బన్ లేజర్ ట్రీట్మెంట్తో ఇమీడియట్ గ్లోతో పాటు అది 1 month వరకు ఆ గ్లో అలానే ఉంటుంది. అండ్ మీ మొహం మీద మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ కానీ, ఇంకా ముడతలు రాకుండా కూడా ఇది అరికడుతుంది. ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందని మాధురి గారు చెప్తున్నారు. మీరు కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ మాధురి గారు. థ్యాంక్ యూ సో మచ్.